హాయ్. ఇది యూఎస్ఏ రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన పాయింట్లు కూడా ఉన్నాయి. దాని గురించి కూడా చెప్పబోతా ఉన్నా. రీసెంట్‌గా మార్చ్ మంత్ సంబంధించి హోమ్ సేల్స్ డేటా మనకి వచ్చింది. ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్‌లో చాలా వరకు డ్రాప్ అయితే కనిపిస్తా ఉంది. ఫెబ్‌తో కంపేర్ చేసుకుంటే మార్చ్‌లో సేల్స్ అయితే డ్రాప్ అయ్యేవి. కానీ న్యూ హోమ్స్‌లో అయితే సేల్స్ అయితే పెరిగాయి. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మార్కెట్ పెద్దగా పాజిటివ్‌లో అయితే లేదు. నార్మల్‌గా ఉంది యూఎస్ఏ హోమ్ సేల్స్. అయితే ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. అందులో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ లేదా గ్రోత్ చూసుకుంటే 2.6 ఉంది. మార్ట్‌గేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఏమో 6.8% ఉంది. రీసెంట్ మార్ట్‌గేజ్. సో, ఎవరైతే లోన్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా వరకు రిటర్న్స్ అనేది నెగెటివ్‌లోనే ఉంటాయి. ఒకటి. 2 గత కొన్నాళ్ళుగా ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి. అండ్ ఇన్‌ఫ్లేషన్ కొంతవరకు పెరిగి మళ్ళీ తగ్గడం జరుగుతా ఉంది. కానీ యూఎస్ఏలో మార్ట్‌గేజ్ రేట్స్ అయితే పెద్దగా తగ్గలేదు. సో, ఈ కారణం వల్లే నేను ఇదివరకు మన ఇన్వెస్టర్స్‌కి, ఫాలోవర్స్‌కి చెప్పాను. ట్రంప్ ఆ ఎలక్షన్ సందర్భంలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ వొలటిలిటీ ఇవన్నీ మీరు చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఎవరైతే యూఎస్ఏలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలో లేదా కొనుక్కోవాలనుకుంటున్నారో కొనుక్కోవచ్చు. సిట్యుయేషన్ కొంతవరకు ఫేవర్‌గా ఉంది. కానీ రిటర్న్ అయితే రాదు. మీరు లోన్స్ ఇంట్రెస్ట్ రేట్లతో తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలా వరకు అది అసెట్ అనేది డిప్రిషియేట్ అవుతది. లేదంటే అసెట్ అనేది పెద్దగా రిటర్న్ ఇవ్వదనమాట. సో, ఆ కారణం వల్ల లోన్ కాకుండా ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే అమౌంట్‌తోని కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఇక్కడ నేను యూఎస్ఏ సేల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే నాకు ఇంకొక పాయింట్ కూడా అర్థమైంది. ఇక్కడ యూఎస్ఏలో అంటే సింగిల్ ఫ్యామిలీ లేదా చిన్న ఇళ్ళకి కొద్దిగా ఎక్కువగా డిమాండ్ ఉన్నాయి. స్మాల్ హౌసెస్‌కి లగ్జరీ లేదా అలాంటివి కాకుండా ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఇండియాలో లగ్జరీ హౌసెస్‌కి, లగ్జరీ ఫ్లాట్స్‌కి చాలా వరకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ యూఎస్ఏ మార్కెట్‌లో చిన్న ఇల్లుకి ఎక్కువగా డిమాండ్ వచ్చింది. సింగిల్ ఫ్యామిలీకి, సింగిల్ బెడ్‌రూమ్ హౌసెస్, ఫ్లాట్స్ అలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ వచ్చింది. సో, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకుంటే వాటిని కొద్దిగా చూజ్ చేసుకోండి. ఓన్‌గా కావాలంటే మీకు ఏది ఫేవరబుల్‌గా ఉందో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. ఇది నేను యూఎస్ఏ బేస్డ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ గాని లేదా కస్టమర్స్‌కి చెప్పదలుచుకున్నాను. థాంక్ యూ.